Hello all, welcome to another episode of brushing series in Tooth Talks. This is Dr. Sindhuja. ఈరోజు టైమ్ ఆఫ్ బ్రషింగ్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాను. పేషెంట్ని మేము అడుగుతూ ఉంటాం లైక్ ఎంత టైం మీరు బ్రష్ చేస్తారని. వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్ ఎలా ఉంటాయంటే లైక్ 15 minutes బ్రష్ చేస్తున్నాం, 20 minutes బ్రష్ చేస్తున్నాం, మరి ఈవెన్ 30 minutes బ్రష్ చేస్తున్నాం, అయినా మా టూత్ వైట్గా లేవని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అసలు ఈ వైట్నెస్ అనే కాన్సెప్ట్ టైమ్ ఆఫ్ బ్రషింగ్ మీద అసలు డిపెండ్ అయ్యి ఉండదు. ఒక పర్సన్ వచ్చి ఎట్ ఏ టైం బ్రష్ చేస్తున్నప్పుడు 2 to 3 minutes ఆఫ్ బ్రషింగ్ అనేది సరిపోతుంది. ఐ రిపీట్, 2 to 3 minutes ఆఫ్ బ్రషింగ్ ఈజ్ మోర్ దాన్ సఫిషియంట్ అండి. ఇంకా ఎక్కువ టైం బ్రష్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎనామిల్ లేయర్ డ్యామేజ్ అయ్యి కిందున్న లేయర్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల సెన్సిటివిటీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అలా అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఏమైనా కూలింగ్ వాటర్ తాగినప్పుడు లేక స్వీట్స్ తిన్నప్పుడు మన టీత్ జూమని లాగుతూ ఉంటాయి. వీటికి అన్నిటికీ కారణాలు టైమ్ ఆఫ్ బ్రషింగ్ ఒకటైతే ఇంకోటి చాలా ఇంపార్టెంట్ వచ్చి టెక్నిక్ ఆఫ్ టూత్ బ్రషింగ్ అండి. ఆ టెక్నిక్ ఆఫ్ టూత్ బ్రషింగ్ కూడా మన ఛానల్లో వీడియో చేసాము, కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను లింక్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి ఒకసారి టెక్నిక్ ఆఫ్ టూత్ బ్రష్ కూడా చూడండి. ఈ రెండు కరెక్ట్గా ఫాలో అవ్వడం వల్ల మన టూత్ ఎక్కువ కాలం హెల్తీగా ఉంటాయి. సెన్సిటివిటీ ఇష్యూసే ఫస్ట్ స్టార్ట్ అవుతాయి. ఇవి రాకుండా హెల్ప్ అవడానికి రెండు చాలా యూజ్ అవుతాయి. హోప్ యు ఆల్ ఫాలో దిస్. స్టే ట్యూన్, like, share and subscribe to Tooth Talks.